నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. చాగంటి కోటేశ్వరరావు గారు తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వారంటూ ఉండరు. పొద్దున్నే లేవగానే చాగంటి ప్రవచనాలు యూట్యూబ్లో పెట్టుకొని వినేవాళ్ళు కోట్లల్లో ఉన్నారు. ఆయన ఫాలోయింగ్ కూడా మామూలుగా ఉండదు. హిందూ ధర్మం గురించి పురాణాలు, గ్రంథాలు, వేదాలు ఇలా ఆయన ప్రస్తావించని ప్రవచనం చేయని అంశమే ఉండదు. హిందూ ధర్మం కోసం ఆయన చేస్తున్న సేవలను మెచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా నియమించబోతున్నారంటూ ఇప్పుడు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన వేళ చాగంటి కోటేశ్వరరావు గారిని టీటీడీ చైర్మన్గా నియమించబోతున్నారంటూ వస్తున్న వార్తలు మరింత చర్చనీయాంశంగా మారింది. నిజానికి చాగంటి గారిని గతంలోనే టీటీడీ సలహాదారుగా నియమిస్తూ అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. టీటీడీ సలహాదారుగా నియమించిన తర్వాత స్వయంగా జగన్ను కలిసిన చాగంటి కేవలం నెల రోజులు మాత్రమే పదవిలో ఉండి ఆ తర్వాత రాజీనామా చేశారు. టీటీడీకి సలహాలు ఇవ్వాలంటే సలహాదారు పోస్టులో ఉండాల్సిన అవసరం లేదని, తనకు ప్రాణ సమానమైన శ్రీవారి సేవ కోసం తానెప్పుడూ సిద్ధమని ప్రకటించి పదవి నుంచి తప్పుకున్నారు. టీటీడీ సలహాదారులు వారి వేతనాల విషయంలో అప్పట్లో వివాదాలు రావడంతో మనస్తాపం చెందిన చాగంటి గారు ఈ కారణం వల్లనే తన పదవికి రాజీనామా చేశాడనే వార్తలు గతంలో వినిపించాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం చాగంటిని ఏకంగా టీటీడీ చైర్మన్గా నియమించబోతున్నారంటూ వస్తున్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారాయి. జై హింద్, జై భారత్.